సో ఇప్పుడు ఒక లిస్ట్ లో ఈ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇందులో పర్టికులర్ ఎలిమెంట్ ఎనీ టైమ్స్ రిపీట్ అయింది అని తెలుసుకోవడానికి వి యూజ్ ద కాన్సెప్ట్ కాల్డ్ అయిన కౌంట్ అనే ఫంక్షనాలిటీ యూజ్ చేస్తాం. సో ఈ కౌంట్ అనే ఫంక్షనాలిటీ యూజ్ చేసి ఇట్ గోయింగ్ టు కౌంటర్. ఇప్పుడు ఈ నెంబర్లో అంటే ఇందులో 20 అనే నెంబర్ ఎనీ టైమ్స్ రిపీట్ అయ్యింది సో అని తెలుసుకోవడానికి వీఆర్ గోయింగ్ టు కౌంట్ ఇట్. సో ఇప్పుడు కౌంట్ చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ అన్న 2 అంటే కౌంట్ 20 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది అని చెప్పి ఇట్ గోయింగ్ టు గెట్. అదే ఇప్పుడు నాకు 200 అనే వాల్యూ అనేది ఎనీ టైమ్స్ రిపీట్ అయింది అనేది తెలుసుకోవాలి అని అనుకుంటే సో ఇప్పుడు లిస్ట్ లో 200 అనేది ఎనీ టైమ్స్ రిపీట్ అయింది? 0. అసలు 200 అనే వాల్యూనే లేదు. కానీ ఐఎమ్ చెకింగ్ దట్ 200 అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది అని చెప్పి. సో ఇది ఏం చేస్తుంది, ఆ లిస్ట్ లోకి వెళ్ళి కౌంట్ అనే ఫంక్షనాలిటీ ఉండి చెక్ చేస్తుంది. సో చెక్ చేసినప్పుడు ఇక్కడ అసలు 200 అనే వాల్యూ లేదు కాబట్టి సో అది ఏంటిది 0 టైమ్స్ అని చెప్పి నాకు వస్తుంది. సో 200 లేదు కదా, 200 ఎర్రర్ అని చెప్పి ఏం చూపెట్టదు. జస్ట్ ఆ 200 ఉందా లేదా అని చెక్ చేస్తుంది, ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది అని చెప్పి కౌంట్ చేసుకుంటుంది కౌంట్ అనే ఫంక్షనాలిటీ. సో ఇలా కౌంట్ చేసుకొని వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. సో ఎల్ డాట్ కౌంట్ ఆఫ్ 200 అని ఇస్తే మనకు అది ఎనీ టైమ్స్ ఆ వాల్యూ అనేది రిపీట్ అయ్యింది అని చెప్పి తెలుసుకోవడానికి వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్. అయితే ఇప్పుడు ఇందులో ఇంకో ఫంక్షనాలిటీ ఉంటుంది, దట్ ఈస్ అన్న సమ్. అంటే ఇప్పుడు ఈ లిస్ట్ లో ఉన్న ఆల్ ఎలిమెంట్స్ యొక్క సమ్ అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు 1, 52, 32, 12, 452, 41, 10, 20, 30, 40, 20, 50, 420, 81, 32, 42, 22 అని చెప్పి ఈ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుందో వాల్యూ అంటే 1 + 52 + 32 + 12 + 452 + 41 + 10 + 20 ఇలా మొత్తం ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తే ఎంత వాల్యూ వస్తుందో కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు బై యూజింగ్ ఈ సమ్ ఆఫ్ అన్న ఫంక్షనాలిటీ యూజ్ చేసి. సమ్ యూజెస్ ఓకేనా. ఇది ఇంటర్వ్యూస్లలో ఇది కూడా అడుగుతారు, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అని అడుగుతారు, బట్ వితౌట్ యూజింగ్ సమ్ మెథడ్ అని చెప్పి సమ్ ఫంక్షనాలిటీ వితౌట్ యూజింగ్ సమ్ యూజ్ చేయకుండా అడుగుతారు. ఇప్పుడు సమ్ యూజ్ చేస్తాము, సమ్ యూజ్ చేయకుండా ఎలాగనేది మొత్తం చెప్పిన తర్వాత మీకు దానికి రిలేటెడ్ ప్రోగ్రామ్స్ లో చెప్తాను అవన్నీ ఏంటి అనేది. లిస్ట్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్ దానికి రిలేటెడ్ ఏమేమి అడుగుతారు అనేది చెప్తాం. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నార్మల్ గా సమ్, ఇప్పుడు సమ్ అనేది యూజ్ చేసి సో ప్రింట్ సమ్ ఆఫ్ ఎల్ అనే లిస్ట్ సమ్ ఆఫ్ ఎల్ అని ఇస్తే ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్ సమ్ ఆఫ్ ది ఎలిమెంట్ 1357 1357 అని చెప్పి ప్రింట్ అయింది. అంటే మీరు నార్మల్ గా మాన్యువల్ గా కౌంట్ చేసిన సమ్ చేసినా కూడా వీఆర్ గోయింగ్ టు గెట్ సమ్ మాత్రమే వస్తుంది, వేరే థింగ్స్ అనేది చేయలేము. కొన్ని ఫంక్షనాలిటీస్ కొన్ని వర్క్ అవుతాయి, అందులో ఇది థింగ్. సో కొన్ని మెథడ్స్ ఉంటాయి, అలాగని చెప్పి మల్టిప్లికేషన్కి ఒకటి డివిజన్కి ఒకటి అని చెప్పి అలా ఏమీ ఉండదు. సో అడిషన్కి మాత్రమే వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. ఓకేనా. సో యూజింగ్ దిస్ ఫంక్షనాలిటీ. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ది బిల్ట్ ఇన్ మెథడ్స్. సో ఈ బిల్ట్ ఇన్ మెథడ్స్ కాకుండా ఇంకా చాలా బిల్ట్ ఇన్ మెథడ్స్ ఉంటాయి. వాటిని యాజ్ ఇప్పుడు చూడండి, లిస్ట్ ఉంది, వి హ్యావ్ ఎ లిస్ట్. ఇప్పుడు లిస్టులో ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ లిస్ట్ ఉంది, ఈ లిస్ట్ లో ఎలిమెంట్స్ వచ్చేసరికి 10, 20, 30, 40, 50 అని ఉంది. సో ఇప్పుడు నేను ఈ లిస్ట్ ని నేను ప్రింట్ చేశాను అనుకోండి, ఇఫ్ ఐ ప్రింట్ దిస్ లిస్ట్ ప్రింట్ ఎల్. సో ఇప్పుడు ప్రింట్ ఎల్ అని సేమ్ ఉంటుంది, ఇట్ గోయింగ్ టు ప్రింట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ అన్ లిస్ట్ ఎల్. సో ఎల్ లో ఉన్న లిస్ట్ ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ మొత్తము యాజ్ ఎ లిస్ట్ ఫార్మాట్ లో మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది, 10, 20, 30, 40, 50 అని చెప్పి ప్రింట్ అవుతుంది. అయితే ఈ లిస్ట్ లోకి వీ కెన్ యాడ్ అన్న సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ అనేది యాడ్ చేయొచ్చు. ఎలిమెంట్స్ అనేది మనం ఒక లిస్ట్ లో కూడా యాడ్ చేయొచ్చు. అది ఎలా యాడ్ చేస్తారు, బై యూజింగ్ ఈ బిల్ట్ ఇన్ మెథడ్స్ ద్వారానే యాడ్ చేస్తారు అనమాట. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి యాడింగ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్. యాడింగ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్. సో ఇక్కడ ఈ యాడ్ ఒక ఎలిమెంట్ ని ఒక లిస్ట్ లోకి యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఎల్ అనే లిస్ట్ ఉంది, ఈ లిస్ట్ లోకి ఒక కొత్త ఎలిమెంట్ ని నేను యాడ్ చేయాలనుకుంటే we need to use the functionality called append. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనం నార్మల్ గా లిస్ట్ రిలేటెడ్ గా తీసుకున్నామంటే ఈ అపెండ్ అనే ఫంక్షనాలిటీ యూజ్ చేస్తుంటాం, డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ ని బట్టి. సో ఈ అపెండ్ అనేది యూజ్ చేసి వీఆర్ గోయింగ్ టు యాడ్ ద ఎలిమెంట్స్ అనేది మనం యాడ్ అనేది చేస్తాం. సో హౌ కెన్ వి యాడ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్ బై యూజింగ్ అన్ అపెండ్.
సో అపెండ్ ద్వారా ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు నా దగ్గర ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ లో ఏమేమి ఉన్నాయి? 10, 20, 30, 40, 50 అనే ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. నేను ఇప్పుడు ఒక ఎలిమెంట్, ఒక 60 అనే ఒక ఎలిమెంట్ ని నేను యాడ్ చేయాలి, లేకపోతే 300 అనే ఒక ఎలిమెంట్ ని, 20 అనే ఎలిమెంట్ ని, -20 అనే ఎలిమెంట్ ని, 50 అనే ఎలిమెంట్, 60 అనే ఎలిమెంట్, ఇట్ మే బి ఎనీ ఎలిమెంట్. సో ఏదో ఒక ఎలిమెంట్ ని నేను అక్కడ యాడ్ చేయాలి అని అనుకుంటే ఈ అపెండ్ అనే ఫంక్షనాలిటీ ద్వారా మనం యాడ్ చేస్తాం అనమాట, మెథడ్ ద్వారా. అంటే ఇప్పుడు ఏంటిది, ఈ లిస్ట్ లోకి, ఎల్ అనే లిస్ట్ లోకి ఎల్ డాట్ అపెండ్ ఆఫ్ 100 అని చెప్పి నేను ఇచ్చాను అనుకోండి. అంటే ఎల్ అనే లిస్ట్ లోకి అపెండ్ అనే ఫంక్షనాలిటీ ద్వారా 100 అనే వాల్యూని నేను యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేను ప్రింట్ ఎల్ ఇచ్చాను అనుకోండి, ప్రింట్ ఎల్. సో ఎల్ అని ఇస్తే ఇఫ్ ఐ సేవ్ ఇట్ అండ్ ఇఫ్ ఐ రన్ ఇట్, చూడండి మీకు అక్కడ వాల్యూ. సో 10, 20, 30, 40, 50తో పాటు 100 అనే ఎలిమెంట్ అనేది కూడా మీకు యాడ్ అయిపోయింది అనమాట. అంటే సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎల్ అనే లిస్ట్ లోకి ఇఫ్ ఐ యాడ్ అన్న వన్ మోర్ ఎలిమెంట్, ఎల్ డాట్ అపెండ్ ఆఫ్ 60 అని చెప్పి ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ ప్రింట్ ఎల్ అని చెప్పి ఇస్తున్నాం. ఇప్పుడు సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్, రన్ చేస్తే ఇప్పుడు ఏంటిది, మళ్ళీ ఇంకో ఎలిమెంట్ అనేది యాడ్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, నేను అపెండ్ అనే ఫంక్షనాలిటీ యూజ్ చేసి యాడ్ చేసినప్పుడు ఆ ఎలిమెంట్ ఎక్కడ యాడ్ అవుతుంది? ఎట్ ద లాస్ట్ లో యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ ఈ అపెండ్ అనే ఫంక్షనాలిటీ యూజ్ చేసి వీ కెన్ యాడ్ ద ఎలిమెంట్ ఎట్ ద లాస్ట్ లో మాత్రమే యాడ్ అవుతుంది అనమాట. టు యాడ్ ద ఎలిమెంట్ ఎట్ ద లాస్ట్, అది కూడా మరి ఎన్ని ఎలిమెంట్స్ అనేది యాడ్ అవుతుంది అపెండ్ ద్వారా అంటే ఓన్లీ ద వన్ ఎలిమెంట్ మాత్రమే యాడ్ అవుతుంది. ఒక ఎలిమెంట్ మాత్రమే వీ కెన్ యాడ్ ఇట్. ఒక ఎలిమెంట్ ని మాత్రమే యాడ్ చేయాలి అని అనుకుంటే మనం ఏంటిది, వీ కెన్ యాడ్ ఇట్ బై యూజింగ్ ఈ అపెండ్ అనేది యూజ్ చేసి యాడ్ చేస్తాం. ఒక ఎలిమెంట్ ని కాకుండా ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ కానీ మనం యాడ్ చేయాలి. లిస్ట్ లో ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ని యాడ్ చేయాలి. ఇప్పుడు నేను అపెండ్ యూజ్ చేసి 100 అని చెప్పి ఒకసారి యాడ్ చేస్తాను, 60 అని చెప్పి ఒకసారి యాడ్ చేస్తాను. ఇప్పుడు నేను 100, 60 నేను ఒకటేసారి నేను ఎట్ ఏ టైం నేను యాడ్ చేయాలి అని అనుకుంటే, అంటే రెండు కానీ అంతకన్నా ఎక్కువ ఎలిమెంట్స్ ని కానీ నేను యాడ్ చేయాలి అని అనుకుంటే అప్పుడు నేను యూజ్ చేయాల్సిన ఫంక్షనాలిటీ వచ్చేసరికి ఎక్స్టెండ్ అనేది యూజ్ చేయాలి. ఎక్స్టెండ్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ మల్టిపుల్ ఎలిమెంట్స్ ఎట్ ద లాస్ట్ లోనే. సో లాస్ట్ లోనే యాడ్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు చూడండి, ఇది ఇప్పుడు ఎలా, ఎల్ అనే లిస్ట్ లోకి ఏమున్నాయి, 10, 20, 30, 40, 50, 100, 60 అనే ఒక లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అందులోకి నేను ఒక 3 ఎలిమెంట్స్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. 1000, 2000, 3000 అనే ఎలిమెంట్స్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. అది ఎలా యాడ్ చేస్తాను, ఎల్ డాట్ ఎక్స్టెండ్. సో ఎల్ డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ అని చెప్పి ఇచ్చి, ఇక్కడ నార్మల్ గా అపెండ్ ఆఫ్ అని ఇచ్చి 100, 200, 300 అని చెప్పి, సారీ 100 అని చెప్పి 200 అని చెప్పి 300 అని చెప్పి అలా ఇచ్చాం కదా ఒక్కొక్క ఎలిమెంట్. ఇక్కడ మల్టిపుల్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలి. సో ఇప్పుడు మల్టిపుల్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలనుకుంటే ఇప్పుడు నేను ఏంటిది 1000 యాడ్ చేయాలి, 2000 యాడ్ చేయాలి అండ్ నెక్స్ట్ 3000 యాడ్ చేయాలి. ఇలా 3 ఎలిమెంట్స్ అనేది నేను యాడ్ చేయాలి అని అనుకుంటే, సో ఇలా మనం డైరెక్ట్ గా తీసుకోకూడదు. డైరెక్ట్ గా 1000, 2000, 3000 అని చెప్పి తీసుకోకూడదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ లైక్ దిస్, వీ నీడ్ టు టేక్ దిస్ వన్ ఇన్ ద స్క్వేర్ బేసిస్ లో తీసుకోవాలి. ఎక్స్టెండ్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్ లో 1000, 2000, 3000 అని చెప్పి ఇలా తీసుకో. ఎల్ డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ 1000, 2000, 3000 అని చెప్పి వీ నీడ్ టు టేక్ ఇట్. సో తీసుకొని వీ నీడ్ టు క్లోజ్ ద బ్రాకెట్. సరే, కానీ ఇక్కడ చూడండి, నేను ఇలా నేను ఇక్కడ 3 ఎలిమెంట్స్ అనేది 1000, 2000, 3000 అని చెప్పి సో ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ లో తీసుకున్నాను కదా. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్, రన్ చేస్తే ప్రింట్ చేయలేదు కదా, సో లిస్ట్ ప్రింట్ చేయాలి, జస్ట్ ఎక్స్చేంజ్ చేస్తాను. ఇప్పుడు రన్ చేస్తే 1000, 2000, 3000 అని చెప్పి 3 ఎలిమెంట్స్ అనేవి మనకు అక్కడ యాడ్ అయిపోయాయి అనమాట. సో ఈ విధంగా వీ కెన్ యాడ్ దట్ ఎలిమెంట్స్ అనేది బై యూజింగ్ అనే ఎక్స్టెండ్ ద్వారా మనం యాడ్ చేసుకోవచ్చు. అపెండ్ ద్వారానేమో ఎలిమెంట్ ఎట్ ద ఓన్లీ వన్ ఎలిమెంట్ మాత్రమే యాడ్ చేయాలనుకుంటే అపెండ్ అనేది యూజ్ చేస్తాం. అదే మల్టిపుల్ ఎలిమెంట్స్ అనేది నేను యాడ్ చేయాలనుకుంటే వీ కెన్ యూజ్ ఎక్స్టెండ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా?
సో వీ కెన్. మరి సార్ ఇప్పుడు నేను ఎక్స్టెండ్ యూజ్ చేస్తాను బట్ ఒకటే ఎలిమెంట్ యాడ్ చేస్తాను, ఇట్ విల్ యాడ్స్ ఆర్ నాట్ అని అనుకున్నాం అనుకోండి. అంటే ఇప్పుడు నేను సేమ్ ఇప్పుడు ఎల్ డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ నేను ఒకటే ఎలిమెంట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఒకటే ఎలిమెంట్ కదా, సో ఇప్పుడు నేను 120 అనే ఎలిమెంట్ ని యాడ్ చేద్దామని చెప్పి నేను 120 అని చెప్పి ఇచ్చాను. సో ఇచ్చి నేను ప్రింట్ ఎల్ మల్టిపుల్ ఎలిమెంట్స్ యాడ్ చేయొచ్చు, నేను ఒకటే ఎలిమెంట్ యాడ్ చేస్తున్నాను. కెన్ ఐ యాడ్ ఇట్ బై యూజింగ్ అన్ ఎక్స్టెండ్ ద్వారా నేను యాడ్ చేయగలుగుతానా? సో చూద్దాం. లెట్ మీ ఎల్ డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ 120 అని చెప్పి ఇచ్చాను. సో ఇచ్చి ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఇక్కడ ఎర్రర్ జనరేట్ చేస్తాను. సో ఇక్కడ ఎర్రర్ మెసేజ్ ఎందుకు ఎర్రర్ మెసేజ్ చేసింది, అక్కడ ఏమొచ్చింది, ఇంట్ ఆబ్జెక్ట్ ఈస్ నాట్ రిటరబుల్ అని చెప్పి నాకు వచ్చింది. సో అంటే ఇక్కడ ఈ ఎక్స్టెండ్ అనేది మల్టిపుల్ వాల్యూస్కే కాదు, ఒక్క వాల్యూ ఇచ్చినా కూడా స్క్వేర్ బ్రాకెట్లోనే ఇవ్వాలి. అంటే ఇక్కడ నేను ఈ 120 అని ఇప్పుడు నాకు ఇంతకుముందు 1000, 2000, 3000 అని చెప్పి మూడు కూడా స్క్వేర్ బ్రాకెట్స్ లో ఇచ్చాను. ఇప్పుడు నేను ఇది కూడా సేమ్ అలాగానే ఐఎమ్ గివింగ్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్ లో ఒకటే ఎలిమెంట్ ఇచ్చాను. కానీ ఎక్స్టెండ్ కి కంపల్సరీ మనం ఏం యూస్ చేయాలి, సో స్క్వేర్ బ్రాకెట్స్ అనేది యూస్ చేయాలి. సో యూస్ చేసి ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ చేస్తే చూడండి, ఇట్ హాస్ బిన్ రన్ 120 అనేది యాడ్. అంటే ఆ స్క్వేర్ బ్రాకెట్స్ లో మీరు ఒక ఎలిమెంట్ ఇచ్చినా తీసుకోరు, కానీ ఎక్స్టెండ్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ అన్న మల్టిపుల్ ఎలిమెంట్స్ యాడ్ చేయడానికి యూజ్ చేస్తాం. అపెండ్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ అన్న సింగిల్ ఎలిమెంట్ అన్న. నువ్వు అందులో ఎక్కువ వాల్యూస్ ఇచ్చావు అనుకోండి, ఎర్రర్ వస్తుంది మళ్ళీ అపెండ్కి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇప్పుడు యూజింగ్ అన్ అపెండ్ ద్వారా ఎల్ డాట్ అపెండ్ ఆఫ్ 111, 222, 333 అని చెప్పి 3 ఎలిమెంట్స్ ఇచ్చాను. ఇచ్చి నేను ఇప్పుడు ప్రింట్ చేస్తే సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్, మీకేంటిది, లిస్ట్ డాట్ అపెండ్ టేక్స్ ఎగ్జాక్ట్లీ 1 ఆర్గ్యుమెంట్, 3 వేర్ గివెన్. ఒకటే ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది, నువ్వు అక్కడ 3 ఇచ్చినావు అని చెప్పి చెప్తున్నాను. అదే మరి ఇప్పుడు ఎక్స్టెండ్ కి మనం మల్టిపుల్ ఎలిమెంట్స్ అంటే ఎలా ఇస్తాము, స్క్వేర్ బ్రాకెట్స్ లో కదా. ఇప్పుడు దీనికి కూడా నేను అలానే ఇస్తాను, స్క్వేర్ బ్రాకెట్ లో ఐఎమ్ గివింగ్ దిస్. సో 111, 222, 333 అని చెప్పి 3 కూడా ఒక స్క్వేర్ బ్రాకెట్స్ లో ఇచ్చాను. సో ఇప్పుడు ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేసి అపెండ్ ద్వారా నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి. ఇప్పుడు చూడండి, నాకు ఎగ్జిక్యూట్ అయ్యాను, ఎర్రర్ ఏం రాలేదు. కానీ అక్కడ ఎలా ఎగ్జిక్యూట్ అయింది అని అంటే, ఇఫ్ యూ అబ్జర్వ్ ఇట్, అది ఎలా ఎగ్జిక్యూట్ అయింది అని అంటే, ఆ లాస్ట్ 3 ఎలిమెంట్స్ ఒక లిస్ట్ లాగా నీకు ఎగ్జిక్యూట్ అయ్యింది. 111, 222, 333 అని చెప్పి మళ్ళీ ఒక లిస్ట్ లాగా అయినాయి. ఒక ఎలిమెంట్ లాగా మీకు యాడ్ అవ్వలేదు, అక్కడ ఒక లిస్ట్ లాగా అది మొత్తం కలిపి ఒక ఎలిమెంట్ లాగానే మీకు యాడ్ అయింది అనమాట. మొత్తం స్క్వేర్ బ్రాకెట్ లో ఇలా అపెండ్ అనేది యూజ్ చేస్తే, మనం స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేస్తే అదంతా కూడా ఒక ఎలిమెంట్ లా. అదే ఎక్స్టెండ్ యూజ్ చేసామంటే ఒక్కొక్క ఎలిమెంట్ యాడ్ అయినట్టు ఆడదు, మల్టిపుల్ అపెండ్ ద్వారా నువ్వు లిస్ట్ ఫార్మాట్ లో ఇచ్చావు అని అంటే నీకు ఆ లిస్టే ప్రింట్ అవుతుంది అనమాట. అక్కడ ఆ లిస్ట్ మొత్తం ఒక ఎలిమెంట్ లాగా కన్సిడర్ చేసుకొని అది మీకు యాడ్ చేస్తుంది అనమాట ఎలిమెంట్. సో ఇలా మనము అపెండ్ అనేది ఎక్స్టెండ్ అనేది యూజ్ చేస్తాం. అలా కాకుండా ఇక్కడ లిస్ట్ లో వీ కెన్ యాడ్ అన్న, మనం ఏంటిది, మనం ఎలిమెంట్ ఎక్కడ యాడ్ అవుతుంది, అపెండ్ ద్వారా ఎట్ ద లాస్ట్ లోనే యాడ్ అవుతుంది, ఎక్స్టెండ్ ద్వారా కూడా ఎట్ ద లాస్ట్ లోనే యాడ్ అవుతుంది. అలా కాకుండా ఒక పర్టికులర్ పొజిషన్ లో నీకు ఎలిమెంట్ అనేది యాడ్ అవ్వాలి అంటే, ఇప్పుడు నీకు ఒక లిస్ట్ లో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ 5 ఎలిమెంట్స్ లో నాకు థర్డ్ పొజిషన్ లో నాకు ఒక ఎలిమెంట్ అనేది యాడ్ అవ్వాలి. ఐ వాంట్ టు యాడ్ అన్న థర్డ్ పొజిషన్. సో థర్డ్ పొజిషన్ అంటే దాని యొక్క ఇండెక్సింగ్ ఎంత, 2. థర్డ్ పొజిషన్ అంటే దాని యొక్క ఇండెక్సింగ్ వచ్చేసరికి 2. అయితే ఇప్పుడు దాన్ని ఒక పర్టికులర్ పొజిషన్ లో ఒక ఎలిమెంట్ అనేది యాడ్ చేయాలి అనుకుంటే అప్పుడు మనం యూజ్ చేయాల్సిన మెథడ్ వచ్చేసరికి ఇన్సర్ట్ అనే మెథడ్ అనేది యూజ్ చేయాలి. సో ఈ ఇన్సర్ట్ అనే మెథడ్ అనేది ఎలా అంటే ఎల్ డాట్ ఇన్సర్ట్ ఆఫ్. సో ఎల్ డాట్ ఇన్సర్ట్ ఆఫ్, మీరు ఏ పొజిషన్ లో యాడ్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ ఆ పొజిషన్ యొక్క వాల్యూ అనేది మీరు అక్కడ ఇవ్వాలి. అంటే ఇప్పుడు నేను థర్డ్ పొజిషన్ అంటే దాని యొక్క ఇండెక్స్ వాల్యూ అనేది ఐ నీడ్ టు మెన్షన్ ఇట్. సో థర్డ్ పొజిషన్ అంటే దాని యొక్క ఇండెక్సింగ్ ఎంత, 2. సో కాబట్టి ఫస్ట్ 2 అంటే మీరు ఏ పొజిషన్ లో వాల్యూ అయితే మీరు ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ ఆ పొజిషన్ యొక్క ఇండెక్స్ అనేది ఇవ్వాలి. ఇచ్చి మీరు ఎంత వాల్యూ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ వాల్యూ అనేది మీరు అక్కడ మెన్షన్ అనేది చేయాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ 101 అనే వాల్యూ నేను యాడ్ చేయాలనుకుంటున్నాను.
సో సో ఎల్ అనే లిస్ట్ లోకి సో ఎట్ ద థర్డ్ పొజిషన్ లో 101 అనే ఎలిమెంట్ అనేది నేను యాడ్ చేస్తున్నాను, ప్రింట్ ఎల్. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ చేస్తే చూడండి 10, 20, 30. సో 30 ఉన్న ప్లేస్ లో ఏమైంది ఇప్పుడు 10, 20, 101. అయితే ఇక్కడ చూడండి 30 ప్లేస్ లో రీప్లేస్ అవ్వలేదు, అక్కడ రీప్లేస్ అవ్వలేదు. రీప్లేస్ అవ్వాలంటే ఇండెక్సింగ్ కాన్సెప్ట్ ద్వారా మనం చేంజ్ చేస్తాం. ఇక్కడ రీప్లేస్ అవ్వలేదు. థర్డ్ పొజిషన్ లో ఎలిమెంట్ యాడ్ అయింది, అంటే థర్డ్ పొజిషన్ లో ఉన్న వాల్యూ ఏమైంది, ఫోర్త్ పొజిషన్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక లైన్ లో 3 పర్సన్ 10 మెంబర్స్ ఉన్నారు. మీరు థర్డ్ పొజిషన్ లో మీరు నిలబడాలంటే థర్డ్ పొజిషన్ లో ఆల్రెడీ ఒక పర్సన్ ఉన్నప్పుడు మీరు పోయి నిలబడ్డారు అంటే థర్డ్ పొజిషన్ ఉన్న పర్సన్ ఎక్కడికి వెళ్తాడు, ఫోర్త్ పొజిషన్కే కదా వెళ్ళేది. సో ఇక్కడ కూడా అంతే, మనం ఒక వాల్యూ ఇన్సర్ట్ అనే మెథడ్ ద్వారా పర్టికులర్ పొజిషన్ లో వాల్యూ అనేది మనం ఇన్సర్ట్ చేస్తాం, రీప్లేస్ చేయలేదు, యాడ్ చేసాం అంతే. రీప్లేస్ అంటే అసైనింగ్, లాస్ట్ క్లాస్ లో చూపెట్టాం కదా, బై ఇండెక్సింగ్ ద్వారా అసైన్ చేసి మనం కావాలనుకున్న వాల్యూ అనేది మనం చేస్తాం. అయితే ఇక్కడ ఇన్సర్ట్ అనేది యూజ్ చేసి వీ కెన్ యాడ్ అన్న ఓన్లీ 1 ఎలిమెంట్ మాత్రమే మనం యాడ్ చేయగలుగుతాము. మల్టిపుల్ ఎలిమెంట్స్ అనేది ఒక పొజిషన్ లో యాడ్ చేయలేం, ఎందుకంటే ఒక పొజిషన్ లో ఒకటే వాల్యూ తీసుకుంటుంది కాబట్టి ఇన్సర్ట్ ద్వారా ఒకటే ఎలిమెంట్ అనేది ఒకవేళ నువ్వు అదే పొజిషన్ లో నువ్వు గ్రూప్ ఆఫ్ వాల్యూస్ కానీ ఇచ్చావు అనుకోండి, ఒక లిస్ట్ ఆఫ్ వాల్యూస్ కానీ ఇచ్చావు అనుకోండి, అంటే ఇప్పుడు నాకు ఎల్ డాట్ ఫిఫ్త్ పొజిషన్ లో, ఫిఫ్త్ పొజిషన్ అంటే దాని యొక్క ఇండెక్సింగ్ ఎంత 4, అంటే 4 కామా, మరి ఇప్పుడు ఇక్కడ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ అని అంటే వీ టు టేక్ అన్న స్క్వేర్ బ్రాకెట్స్ లో 11 కామా 22 కామా 33 అని చెప్పి ఒక 3 లిస్ట్ ఆఫ్ వాల్యూస్ అనేది నేను ఇచ్చాను. ఇచ్చి ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తే సో ఇప్పుడు ఇక్కడ ఒకటే ఆబ్జెక్ట్ అనేది తీసుకుంటుంది. సో ఒకటేమో ఇండెక్స్ వాల్యూ, ఒకటేమో ఎలిమెంట్ అనేది తీసుకుంటుంది అక్కడ వాల్యూస్ అనేది ఇన్సర్ట్ లోపల. నేను ఇక్కడ ఏంటిది 4 అని చెప్పి ఇండెక్స్ వాల్యూ, 11, 22, 33 అని చెప్పి గివెన్ అయిన సమ్ వాల్యూస్ ఇచ్చాను. సో ఇప్పుడు ఇలా ఇస్తే ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేశాను అనుకోండి, ఇఫ్ ఐ ప్రింట్ ఇట్. సో ఇప్పుడు నేను సేవ్ చేసి రన్ చేస్తే మీకు అక్కడ చూడండి, సో దాట్ పొజిషన్ లో, సో ఏదైతే ఫిఫ్త్ పొజిషన్ ఏదైతే ఉందో ఆ ఫిఫ్త్ పొజిషన్ లో ఒక లిస్ట్ లాగా 11, 22, 33 అని చెప్పి నీకు ఇక్కడ ప్రింట్ అయింది అనమాట. సో ఇలా ఒకవేళ నువ్వు స్క్వేర్ బ్రాకెట్స్ ఇక్కడ పెట్టలేదు అంటే, ఇప్పుడు నేను ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టకుండా 4 అనేది ఇండెక్స్ వాల్యూ, మిగతా 3 వాల్యూస్ 11, 22, 33 అని చెప్పి నువ్వు ఇలా ఇచ్చావు అనుకోండి, ఇప్పుడు చూడండి ఏమవుతుందో, ఇట్ గోయింగ్ టు జనరేట్ అన్ ఎర్రర్. సో ఇన్సర్ట్ ఎక్స్పెక్టెడ్ 2 ఆర్గ్యుమెంట్స్ గాట్ 4. ఇన్సర్ట్ అనే మెథడ్ అనేది రెండే ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఒకటేమో ఇండెక్స్ వాల్యూ, ఒకటి ఆబ్జెక్ట్ వాల్యూ, సో అంటే ఎలిమెంట్ వాల్యూ అనేది ఉంది. సో ఆ 2 మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తుంది, కానీ నువ్వు అక్కడ 4 ఇచ్చావు అని చెప్పి అది చెప్తుంది. సో అలా రావద్దు అని అంటే, సో ఈ ఎలిమెంట్స్ అనేది షుడ్ బి గివెన్ ఇన్ ద యాజ్ అ గ్రూప్ ఫార్మాట్, లిస్ట్ లాగా ఇవ్వాలన్నమాట. అప్పుడే నీకు అది లిస్ట్ లాగా నీకు ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి రన్ చేస్తే, సో ఇక్కడ ప్రతిసారి నేను ప్రింట్ చేస్తున్న ప్రతిసారి ఐఎమ్ సేవింగ్ దట్ చేంజెస్ చేసిన ప్రతిసారి సేవ్ చేసిన తర్వాతనే రన్ చేస్తున్నాను. లేదు అని అంటే ఇట్ గోయింగ్ టు ఆస్క్ ఇట్ ఎవ్రీ టైమ్. సో ఫస్ట్ సేవ్ చేయండి అని చెప్పి దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ ఇట్, అడుగుతుంది అనమాట ఇలా. సో ఎల్ డాట్ ఇన్సర్ట్ ఆఫ్ 4, 11, 22, 33 అని చెప్పి ఈ ఇన్సర్ట్ ద్వారా మనం ఇలా ఏంటి అంటే వీ కెన్ పర్టికులర్ ఎలిమెంట్ లో వీ కెన్ యూజ్ ఇట్. సో ఒకటి ఆ పొజిషన్ లో మల్టిపుల్ వాల్యూస్ ని యాడ్ చేయడం అనేది సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఎందుకంటే పర్టికులర్ పొజిషన్ అంటే ఇండెక్సింగ్ విల్ బి ద 1 కాబట్టి సో ఇన్సర్ట్ అనేది ఒకటే ఉంటుంది, వేరే మల్టిపుల్ వాల్యూస్ యాడ్ చేయడానికి ఇంకో మెథడ్ అనేది ఉండదు అనమాట. ఓకేనా. సో దిస్ ఇస్ ద థింగ్ అబౌట్ దట్ యాడింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్. సో ఎలిమెంట్స్ యాడ్ చేయడమే కాకుండా వీ కెన్ రిమూవ్ ద ఎలిమెంట్స్ ని రిమూవ్ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు ఆల్రెడీ ఉన్న దాంట్లోకి వెళ్ళి నీకు పర్టికులర్ గా ఒక ఎలిమెంట్స్ అనేది రిమూవ్ చేయాలి, ఒక పర్టికులర్ పొజిషన్ యొక్క ఎలిమెంట్స్ రిమూవ్ చేయాలి అనుకుంటే సో వీ కెన్ రిమూవ్ ఇట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి రిమూవింగ్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ది లిస్ట్. సో లిస్ట్ లోకి వెళ్ళి సో ఎలిమెంట్స్ అనేది రిమూవ్ చేయాలి అని అనుకుంటే హౌ క్యాన్ వి రిమూవ్ దట్ ఎలిమెంట్స్. సో ఎలా రిమూవ్ చేస్తా, సో ఇక్కడ రిమూవ్ చేయడానికి టు రిమూవ్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ద లిస్ట్. సో ఇప్పుడు నేను ఒక కొత్త లిస్ట్ తీసుకుంటాను.
సో ఎల్ ఈక్వల్ టు 10, 20, 30, 40, 50 అని చెప్పి ఒక లిస్ట్ ఉంది. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేశాను అనుకోండి, పిఆర్ఐఎంటి ప్రింట్. Let me keep this on the comment. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి రన్ చేస్తే 10, 20, 30, 40, 50 అని చెప్పి ఈ ఎలిమెంట్స్ అనేవి నాకు ఇక్కడ ప్రింట్ అయ్యాయి. సో ఇప్పుడు ఈ దాంట్లోకి వెళ్ళి పర్టికులర్గా ఇప్పుడు నాకేంటిది, ఆ దాంట్లోకి వెళ్ళి నేను 40 అనే ఎలిమెంట్ని నేను రిమూవ్ చేయాలి అని అనుకుంటున్నాను. ఐ నో ద నెంబర్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయో నాకు తెలుసు. అందులోకి వెళ్ళి పర్టికులర్ ఎలిమెంట్ని నేను రిమూవ్ చేయాలి అని అనుకుంటే, సో దానికోసము వీఆర్ గోయింగ్ టు యూజ్ ద మెథడ్ కాల్డ్ అన్న రిమూవ్ అనే మెథడ్ అనేది యూజ్ చేస్తాం. రిమూవ్ అనే మెథడ్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ రిమూవ్ అనే మెథడ్ అనేది ఏం చేస్తుంది, ఇప్పుడు ఎల్ అనే లిస్ట్ లోకి వెళ్ళి ఎల్ డాట్ రిమూవ్ ఆఫ్, మీరు ఏ ఎలిమెంట్ ని రిమూవ్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ ఎలిమెంట్ అనేది మీరు అక్కడ మెన్షన్ చేయాలి. సో ఐ వాంట్ టు రిమూవ్ ద ఎలిమెంట్ 40. సో 40 అనే ఎలిమెంట్ ని రిమూవ్ చేస్తున్నాను. ఎల్ డాట్ రిమూవ్ ఆఫ్ అన్న 40 అని చెప్పి నేను ఇచ్చాను. ఇచ్చి ఇఫ్ ఐ ప్రింట్ ఎల్, సో ప్రింట్ ఎల్ అని ఇస్తే ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ చేస్తే చూడండి. సో ఇంతకుముందు 10, 20, 30, 40, 50 అని చెప్పి లిస్ట్ తీసుకుంటే ఆ లిస్ట్ లోకి వెళ్ళి నాకు 40 అనే ఎలిమెంట్స్ రిమూవ్ అయిపోతే ఇప్పుడు 10, 20, 30, 50 అని చెప్పి సో ఈ ఎలిమెంట్స్ అనేవి నాకు అక్కడ ప్రింట్ అయ్యాయి. 40 అనేది రిమూవ్ అయిపోయింది. రిమూవ్ మెథడ్ ఈస్ యూజ్డ్ టు రిమూవ్ ద పర్టికులర్ ఎలిమెంట్ ఫ్రమ్ ది లిస్ట్. లిస్ట్ లోకి వెళ్ళి పర్టికులర్ ఎలిమెంట్ అనేది రిమూవ్ చేయాలి. అది ఎప్పుడైతే వి నో దట్ అన్న, సో వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ కన్సిస్టింగ్ ఇన్ దట్ లిస్ట్, ఆ లిస్ట్ లో ఏమో ఎలిమెంట్స్ ఉన్నాయో తెలిసినప్పుడు మాత్రమే రిమూవ్ అనేది యూజ్ చేసి మనం రిమూవ్ చేస్తాం. అలా కాకుండా నీకు అందులో ఎలిమెంట్స్ ఏమున్నాయో తెలీదు, యూ డోంట్ నో ద ఎలిమెంట్స్ తెలీదు. సో బట్ యూ వాంట్ టు రిమూవ్ ద వన్ ఎలిమెంట్, నువ్వు రిమూవ్ చేయాలి, నువ్వు వన్ ఎలిమెంట్ రిమూవ్ చేయాలి, ఏదైనా ఒకటి ఎలిమెంట్ రిమూవ్ చేయాలి అని అనుకుంటున్నావు. అప్పుడు నువ్వు ఇక్కడ యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి అని అంటే పాప్ అని చెప్పి యూజ్ చేయాలి. పాప్ చూడండి, పాప్ అనేది ఏం చేస్తుంది అని అంటే, సో ఇప్పుడు సేమ్ ఎల్ డాట్ పాప్ యూజ్ చేసి ప్రింట్ ఎల్ డాట్ పాప్ ఎల్ అని చెప్పి ఇచ్చి ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ చేస్తే చూడండి, ఇట్ రిమూవ్ దట్ ఎలిమెంట్. ఏది రిమూవ్ అయిపోయింది, 50 అని లాస్ట్ ఎలిమెంట్ అనేది, ఒక ఎలిమెంట్ అనేది రిమూవ్ అయిపోయింది, ఒకటే ఎలిమెంట్ రిమూవ్ అయిపోయింది. అయితే ఇప్పుడు మరి 50 ఎలిమెంట్ రిమూవ్ అయిపోయింది కదా, మళ్ళీ ఇంకోసారి ఎల్ డాట్ పాప్ ఆఫ్ అన్న పాప్ అని చెప్పి తీసుకొని ప్రింట్ ఎల్ అని చెప్పి ఇచ్చాను. ఇప్పుడు సేవ్ చేసి ఇప్పుడు రన్ చేశాను అనుకోండి, ఇప్పుడు చూడండి మళ్ళీ ఇప్పుడు 30 అని ఎలిమెంట్. అయితే ఇక్కడ పాప్ అనే మెథడ్ అనేది ఏం చేస్తుందంటే లాస్ట్ ఎలిమెంట్ ని రిమూవ్ చేస్తుంది. అది ఏమన్నా ఉండని, ఇట్ మే బి ఎనీథింగ్ ఎల్స్. రిమూవ్ అనే మెథడ్ అనేది ఏమో పర్టికులర్ ఎలిమెంట్ ని రిమూవ్ చేస్తుంది, పాప్ అనేది ఏమో లాస్ట్ ఎలిమెంట్ ఫ్రమ్ దట్ లిస్ట్, ఆ ఎలిమెంట్ ఏదన్నా ఉండని ఆ ఎలిమెంట్ అనేది రిమూవ్ చేస్తుంది బై యూజింగ్ అన్న పాప్ ద్వారా. అండ్ నెక్స్ట్ ఒకటే రిమూవ్ చేస్తుంది, అది కూడా చెప్తాను. సో ఇప్పుడు అందులో కూడా మరి ఏది రిమూవ్ చేస్తుంది అని అంటే, ఇప్పుడు లిస్ట్ లో డూప్లికేట్ ఎలిమెంట్స్ అనేది అలో చేస్తుంది కదా. సో అలో చేసినప్పుడు ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఎల్ అని ఒక లిస్ట్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఐఎమ్ టేకింగ్ ఏనా 10, 20, 40, 10, 20, 30, 40 అని చెప్పి ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ లోకి వెళ్ళి నేను 40 అనే ఎలిమెంట్ ని నేను రిమూవ్ చేయాలి అనుకుంటున్నాను. ఐ వాంట్ టు రిమూవ్ అయినా 40 అనే ఎలిమెంట్ ని నేను రిమూవ్ చేయాలి అనుకుంటున్నాను. సో రిమూవ్ చేయాలి అని అనుకుంటే ఎల్ డాట్ రిమూవ్
ఆఫ్ 40 అని చెప్పి తీసుకుంటాను. ఎల్ డాట్ రిమూవ్ ఆఫ్ అన్న 40. ఇప్పుడు 40 అనే ఎలిమెంట్ని నేను రిమూవ్ చేస్తున్నాను అంతే. ఐ వాంట్ టు రిమూవ్ అన్న 40 అనే ఎలిమెంట్ని మాత్రమే నేను రిమూవ్ చేస్తున్నాను. ఆ ఎలిమెంట్ ఎక్కడుందో కూడా నాకు తెలియదు. 40 అనే ఎలిమెంట్ ఉంది అని తెలుసు, అది ఎన్ని టైమ్స్ ఉందో అనేది కూడా నాకు తెలియదు. సో నేను ఐ వాంట్ రిమూవ్ దట్ 40 అనేది రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ఐఎమ్ రిమూవింగ్ దట్ వన్. సో ఇప్పుడు నేను ఏంటిది, ఐఎమ్ ప్రింటింగ్ ద ఎల్ అని ప్రింట్ చేస్తే, ఇప్పుడు సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్, సో చూడండి మీకు అక్కడ 1020, సో 1020 తర్వాత 40 ఉండే, 40 అనేది రిమూవ్ అయిపోయింది. కానీ 1020 30 తర్వాత మళ్ళీ 40 ఉంది, అది అలానే ఉంది. అంటే మీకు లిస్టులో డూప్లికేట్ ఎలిమెంట్స్ అనేది అలో చేసినప్పుడు, నీకు పర్టికులర్ ఎలిమెంట్ రిమూవ్ చేయాలనుకున్నప్పుడు ఆ పర్టికులర్ ఎలిమెంట్ అనేది సో ఆర్డర్ ఆఫ్ ది లిస్ట్ లో ఫస్ట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మాత్రమే అది రిమూవ్ అయిపోతుంది అన్నమాట. రిమూవ్ కెన్ రిమూవ్ ఇట్ అండ్ ఫ్రమ్ ది ఫస్ట్, అంటే ఆ లిస్ట్ లో నీకు ఫస్ట్ ఎక్కడ వస్తుందో నువ్వు అక్కడ మాత్రమే రిమూవ్ అయిపోతుంది. లేదు నాకు లాస్ట్ లో ఉన్న 40 నాకు రిమూవ్ అవ్వాలి కానీ ఇక్కడనేమో ఫస్ట్ లో ఉన్న 40 రిమూవ్ అయింది అని అంటే అప్పుడు నువ్వు మళ్ళీ వేరే కాన్సెప్ట్ యూస్ చేయాలి. అంటే నీకు ఆ పర్టికులర్ ఎలిమెంట్ ఎక్కడ ఉందో అది చేయాలంటే నీకు ఆ పర్టికులర్ పొజిషన్ ఎక్కడ ఉందో అని తెలిసినప్పుడు మాత్రమే నువ్వు రిమూవ్ చేయగలుగుతావు. లేదు అని అంటే యూ కెనాట్ రిమూవ్ ఇట్. ఓకేనా? సో అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను దానికోసము ఫర్ దట్, అంటే ఇప్పుడు నాకు పర్టికులర్ ఎలిమెంట్ అనేది నాకు రిమూవ్ చేయాలి. నాకు ఆ ఎలిమెంట్ ఏముందో కూడా నాకు తెలియదు. ఇప్పుడు నాకు ఫస్ట్ ఎలిమెంట్ రిమూవ్ చేయాలి, ఫిఫ్త్ ఎలిమెంట్ నేను రిమూవ్ చేయాలి, ఐ వాంట్ రిమూవ్ ద లాస్ట్ ఎలిమెంట్ నేను రిమూవ్ చేయాలి. ఇలా నాకు పర్టికులర్ ఒక ఎలిమెంట్ అనేది రిమూవ్ చేయాలని అనుకుంటే అప్పుడు నేను ఇక్కడ యూజ్ చేయాల్సింది ఏంటంటే పాప్ ఆఫ్ ఇండెక్స్. పాప్ ఆఫ్ ఇండెక్స్ అయితే డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఫస్ట్ అందులో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతుందో అదే రిమూవ్ అవుతుంది. రిమూవ్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు పాప్ ఆఫ్ ఇండెక్స్ అనేది ఏం చేస్తుంది అని అంటే పర్టికులర్ పొజిషన్ ఎలిమెంట్ అనేది రిమూవ్ అవుతుంది. ఆ పొజిషన్ లో ఏ ఎలిమెంట్ ఉన్నా సరే ఆ ఎలిమెంట్ అనేది నీకు రిమూవ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు నీకేంటిది ఎల్ డాట్ పాప్ ఆఫ్, నీకు ఇక్కడ ఏ పొజిషన్ ఎలిమెంట్ అయితే నువ్వు రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ పొజిషన్ యొక్క ఇండెక్స్ వాల్యూ అనేది నీకు అక్కడ మెన్షన్ చేయాలి. ఇప్పుడు నేను థర్డ్ పొజిషన్ యొక్క ఎలిమెంట్ నేను రిమూవ్ చేయాలి. సో థర్డ్ పొజిషన్ అని అంటే దాని యొక్క ఇండెక్సింగ్ ఎంత, 2. సో కాబట్టి సో పాప్ ఆఫ్ 2, ఎల్ డాట్ పాప్ ఆఫ్ 2 అని చెప్పి ఇచ్చి ప్రింట్ ఎస్. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్, చూడండి పైననేమో 1020 1020 30 40 అని చెప్పి ఉంది. ఇప్పుడు ఏంటిది 1020 10 లేదు, 10 హాస్ బిన్ రిమూవ్డ్ దే, ఎందుకంటే థర్డ్ పొజిషన్ యొక్క వాల్యూ అనేది నేను రిమూవ్ చేశాను పాప్ ఆఫ్ ఇండెక్స్ వాల్యూ. సో ఇండెక్స్ యూజ్ చేసి నేను దాన్ని రిమూవ్ అనేది చేస్తాను. సో ఈ విధంగా మనం రిమూవ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? సో నార్మల్ గా పాప్ అనే మెథడ్ అనేది యూజ్ చేసినప్పుడు వీ కెన్ రిమూవ్ ద లాస్ట్ ఎలిమెంట్ ఫ్రమ్ ద లిస్ట్. అదే పాప్ లో ఇఫ్ యు మెన్షన్ ద ఇండెక్స్ వాల్యూ కానీ మెన్షన్ చేశాము అని అంటే పర్టికులర్ పొజిషన్ వాల్యూ అనేది రిమూవ్ అయిపోతుంది. అయితే ఇప్పుడు నీకు అక్కడ దగ్గర డూప్లికేట్ వాల్యూస్ ఒక 3-4 టైమ్స్ ఉన్నాయి, నీకు అందులో పర్టికులర్ గా ఈ నెంబర్ మాత్రమే రిమూవ్ అయిపోవాలి అని అనుకుంటే అప్పుడు పాప్ ఆఫ్ ది ఇండెక్స్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు నాకు ఆ లిస్ట్ లో లాస్ట్ ఎలిమెంట్ ఉన్న 40 మాత్రం రిమూవ్ అవ్వాలి. సో థర్డ్ ఎలిమెంట్ ఉన్న 40 కాదు, లాస్ట్ ఎలిమెంట్ ఉన్న 40 రిమూవ్ అవ్వాలి. సో లాస్ట్ ఎలిమెంట్ అంటే దాని యొక్క ఇండెక్సింగ్ ఎంత, -1. సో ఆ -1 అనేది వీ నీడ్ టు గివ్ దేర్. సో అంటే ఇప్పుడు నాకు ఏంటిది ఎల్ డాట్ పాప్ ఆఫ్ -1. సో ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే చూడండి 30 తర్వాత నా 40 అనేది రిమూవ్ అయిపోయింది. అంటే ఒకవేళ మల్టిపుల్ వాల్యూస్ ఉంటే నీకు కావాల్సిన వాల్యూ మాత్రమే నీకు అక్కడ రిమూవ్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ రిమూవ్డ్ అనేది దిస్ ఫార్మాట్ లో మనం రిమూవ్ అనేది చేసుకోవచ్చు. పాప్ ఆఫ్ ఇండెక్స్ అనేది యూస్ చేసి మీరు పర్టికులర్ పొజిషన్ ఎలిమెంట్ అనేది రిమూవ్ అవుతుంది.
టూ ఉన్నాయి కాబట్టి వాళ్ళు తీశారు. అదే ఒక 4 ఉన్నాయి అనుకోండి, మనకు తెలియక దాంట్లో 4 ఉన్నాయి 40. అవును, నీ అప్పుడు కావాలి అని అంటే ఇండెక్సింగ్ యూజ్ చేయాలని అంటున్నాను. అదే 4 ఉన్నా 40 ఉన్నా 50 ఉన్నా ఎన్ని ఉన్నా సరే, నీకు ఆ పర్టికులర్ గా ఇదే వాల్యూ కావాలంటే నువ్వు ఆ వాల్యూనే నువ్వు రిమూవ్ చేయాలంటే నువ్వు దాని యొక్క ఇండెక్సింగ్ అనేది తెలుసుకోవాలి. అక్కడ తెలుసుకొని రిమూవ్ చేయాల్సి పొజిషన్, ఈ పొజిషన్ లో ఉన్నదే కావాలంటే నీకు అప్పుడు అందులో ఆడ 40 అనేది 4 టైమ్స్ రిపీట్ అయింది. ఫోర్త్ టైం యొక్క పొజిషన్ ఎక్కడ ఉందో ఆ దాని యొక్క ఇండెక్సింగ్ ఇస్తేనే రిమూవ్ అయిపోతుంది. అట్లనే రిమూవ్ చేయాలి ఇక. లేదు అని అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక లిస్ట్ తీసుకుంటున్నాను. టేకింగ్ అన్ లిస్ట్. సో ఇప్పుడు ఒక లిస్ట్ తీసుకున్నాం. సో 10, 55, 45, 25, 33, 42, 32, 10, 12, 10 అని చెప్పి ఒక లిస్ట్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు ఈ లిస్ట్ లో ఈ 33 అనే ఎలిమెంట్ ఏదైతే ఉందో దాని యొక్క ఇండెక్సింగ్ ఎంత? 4. ఎలా చెప్పారు? మీరు నార్మల్ గా కౌంట్ చేస్తారు. ఇప్పుడు అది ఎక్కడెక్కడ వాల్యూ ఉందని చెప్పి. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అని అంటే సో దాని యొక్క ఇండెక్సింగ్ వచ్చేసరికి 4 అని చెప్పి యూ హ్యావ్ టు సెండ్ దట్. మీరు ఆ వాల్యూ అనేది 4 అనే ఇండెక్స్ అని చెప్పారు. అలా కాకుండా మనం ఇలా కౌంట్ చేయకుండా వీ కెన్ సే ఇట్ ఇఫ్ ఇట్ కంటైన్స్ ద యూనిక్ వాల్యూస్. లిస్ట్ లో యూనిక్ వాల్యూస్ మాత్రమే ఉన్నప్పుడు మనం ఈజీగా ఏ ఎలిమెంట్ ఎంత, దాని యొక్క ఇండెక్సింగ్ ఎంత అని చెప్పి తెలుసుకోవచ్చు బై యూజింగ్ అన్ ఇండెక్స్ అనే మెథడ్ ద్వారా. యూనిక్ వాల్యూస్ ఉన్నప్పుడు, నేను యూనిక్ వాల్యూస్ గురించి మాట్లాడుతున్నాను. ఫస్ట్ యూనిక్ వాల్యూస్ ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఏంటిది? ఎల్ డాట్ ఇండెక్స్ ఆఫ్ మీరు వాల్యూ. సో ఇండెక్స్ ఆఫ్ అన్న ఇప్పుడు నాకేంటి 33 అనే ఎలిమెంట్ యొక్క వాల్యూ నాకు తెలియాలి. సో కాబట్టి నేనేంటిది 33 అని చెప్పి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక వాల్యూ వస్తుంది కదా, ఎల్ డాట్ ఇండెక్స్ ఆఫ్ 33 చేసినప్పుడు దాని యొక్క ఇండెక్స్ వాల్యూ వస్తుంది. ఆ ఇండెక్స్ వాల్యూని నేను ఇక్కడ ఒక వేరియబుల్లో ఐడిఎక్స్ ఈక్వల్ టు ఎల్ డాట్ ఇండెక్స్ ఆఫ్ 33 అని అంటే వస్తుంది కదా వాల్యూ. దాన్ని మనం డైరెక్ట్ గా మనము ఏ ప్రింట్ ఎల్ అనేసి లిస్ట్ ప్రింట్ అవుతుంది తప్ప దాని యొక్క ఇండెక్స్ వాల్యూ ఎంత వచ్చిందో అది ప్రింట్ అవ్వదు. కాబట్టి ఆ ఇండెక్స్ వాల్యూని మనం స్టోర్ చేసుకోవాలి. సో స్టోర్ చేసుకొని వీ నీడ్ టు ప్రింట్ ఇట్. ప్రింట్ ఐడిఎక్స్ అని చెప్పి నేను ఇచ్చాను అనుకోండి. సేవ్ చేసి ప్లాన్ చేస్తే మీరు ఇంతకుముందు ఏదో చెప్పారు, 4 కదా చెప్పింది, అక్కడ కూడా అదే వచ్చింది కదా. సో ఇలా మనకు ప్రింట్ చేయవచ్చు. అంటే ఒక వాల్యూ తెలుసుకొని దాని యొక్క ఇండెక్స్ వాల్యూ అనేది మనం ప్రింట్ చేయొచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది యూనిక్ వాల్యూస్ ఉన్నప్పుడు మనం అలా ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. అదే మనము ఒకవేళ డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయనుకోండి అప్పుడు కష్టం అవుతుంది ఇండెక్సింగ్ కాన్సెప్ట్ యూస్ చేసి ఫైండ్ అవుట్ చేయడం. అప్పుడు ఏంటిది? ఇప్పుడు నేను ఒకవేళ ఇప్పుడు చూడండి, నేను మళ్ళీ ఐడిఎక్స్ ఆఫ్ ఎల్ డాట్ ఇండెక్స్ ఆఫ్ 10 అని చెప్పి తీసుకుంటున్నాను. అంటే 10 వాల్యూ యొక్క ఇండెక్స్ వాల్యూ అనేది నేను ఫైండ్ అవుట్ చేసి ఐడిఎక్స్ అని మళ్ళీ అదే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను. సో స్టోర్ చేసి ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తాను అనుకోండి. అయితే ఇప్పుడు ఈ 10 అనే వాల్యూ అనేది లిస్ట్ లో ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 2 టైమ్స్ రిపీట్ అయింది. అయితే మరి ఇప్పుడు ఒకటేమో ఫస్ట్ పొజిషన్ లో ఉంది, ఇంకోటేమో లాస్ట్ పొజిషన్ లో ఉంది. అయితే ఇప్పుడు ఐడిఎక్స్ ఈక్వల్ టు ఎల్ డాట్ ఇండెక్స్ ఆఫ్ 10 అని చెప్పి ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు చూడండి, మీకు ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న వాల్యూ ఇస్ అన్న సారీ ఎల్ అని ప్రింట్ చేస్తాను. ఐడిఎక్స్ సేవ్ చేస్తే రన్ చేస్తే చూడండి 0 అని చెప్పి, అంటే ఆ లిస్ట్ లో ఫస్ట్ ది మాత్రమే కన్సిడర్ చేసుకుంటుంది. ఇలా డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు వీ కెనాట్ ఫైండ్ ఇట్. ద డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఫైండ్ అవుట్ చేయడం కష్టం అవుతుంది. ఓకేనా? సో ఇలా యూనిక్ వాల్యూస్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఇండెక్స్ అనేది యూస్ చేస్తే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు యూనిక్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, 1 to 100 వరకు వాల్యూస్ ఉన్నాయి. 1 to 100 లో సో ఇప్పుడు నువ్వు రాసిన వాల్యూ అనేది 98 వాల్యూ అనేది ఏ పొజిషన్ లో ఏ ఇండెక్స్ వాల్యూలో ఉంది అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. యూజింగ్ అయినా ఎల్ డాట్ ఇండెక్స్ ఆఫ్ 98 అని ఇస్తే వస్తుంది. ఆ వాల్యూని మనము ప్రింట్ స్టోర్ చేసి ప్రింట్ చేయొచ్చు.
స్టోర్ చేయకుండా డైరెక్ట్ గా కూడా ఇప్పుడు నేను ఇఫ్ ఐ గెట్ ఇన్ 55 అనే వాల్యూని నేను ఎల్ డాట్ ఇప్పుడు డైరెక్ట్ గా ప్రింట్ చేశాను అనుకోండి, ప్రింట్ ఎల్ డాట్ స్టోర్ చేయకుండా ఎల్ డాట్ ఇండెక్స్ ఆఫ్ 55 అని చెప్పి నేను ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే చూడండి, వి గాట్ 1 అని వచ్చింది. 1 అని అంటే సెకండ్ పొజిషన్. సో సెకండ్ పొజిషన్లోనే ఉంది, అది ప్రింట్ అయింది. నేను స్టోర్ చేయకుండా డైరెక్ట్గా ప్రింట్ చేశాను. ఐడిఎక్స్ అని ఒక వేరియబుల్లో స్టోర్ చేయకుండా మనం డైరెక్ట్గా ప్రింట్ చేయొచ్చు. ఇలా కూడా చేయొచ్చు కదా, మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేయకుండా వీ కెన్ ప్రింట్ ఇట్ డైరెక్ట్లీ. ఐ ప్రింటెడ్ ద సేమ్ థింగ్, ఎల్ డాట్ ఇండెక్స్ ఆఫ్ 55 ఇది. సో పాప్ రిమూవింగ్ ద ఎలిమెంట్స్కి రిమూవ్ కానీ పాప్ ఆఫ్ ఇండెక్స్ కానీ మనం యూస్ చేస్తాం, ఓకేనా. సో ఇండెక్స్ జస్ట్ నార్మల్గా ఇది రిమూవింగ్లో రాదు, జస్ట్ చెప్పాను కాన్సెప్ట్ మెథడ్. అండ్ నెక్స్ట్ ఈ రిమూవ్ చేయడానికి ఇప్పుడు ఒక ఎలిమెంట్ పర్టికులర్ ఎలిమెంట్ అనేది రిమూవ్ చేయాలి, లేకపోతే పర్టికులర్ పొజిషన్లో ఎలిమెంట్ రిమూవ్ చేయాలంటే ఎలా అనేది తెలుసు. లేదు, లిస్ట్లో ఉన్న మొత్తం ఎలిమెంట్స్ రిమూవ్ చేయాలి, ఐ వాంట్ టు రిమూవ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ద లిస్ట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ రిమూవ్ చేయాలనుకుంటే అప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫంక్షనాలిటీ వచ్చేసరికి క్లియర్. సో క్లియర్ అనే మెథడ్ అనేది యూజ్ చేస్తాం, క్లియర్. సో క్లియర్ అనేది, సో ఇప్పుడు ఎల్ అనే లిస్ట్లోకి వెళ్ళి ఐఎమ్ క్లియరింగ్, సో ఎల్ డాట్ క్లియర్ అని చెప్పేసి. సో క్లియర్ అని ఇచ్చి ఇఫ్ ఐ ప్రింట్ ఎల్ అంటే అందులో ఎన్ని ఎలిమెంట్స్నే అన్ని మొత్తం ఎలిమెంట్స్ అనేవి కూడా రిమూవ్ అయిపోతాయి, క్లియర్ అయిపోతాయి. సో క్లియర్ అయిపోయి చూడండి ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుందో, ఇట్ గోయింగ్ టు ప్రింట్ ఎంటీ లిస్ట్. సో ఏ ఎలిమెంట్స్ లేకపోతే అది ఎంటీ లిస్ట్ అని చెప్పాను కదా, సో అదే ఎంటీ లిస్ట్ అనేది ప్రింట్ అవుతుంది. క్లియర్ ఈజ్ యూజ్డ్ టు క్లియర్ ఆల్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ద లిస్ట్. అయితే ఇక్కడ లిస్ట్ ఉంది, ఎల్ అనే లిస్ట్ ఉంది, యాజ్ ఏ ఎంటీ లిస్ట్ గా ఉంది. లేదు నాకు ఎంటీ లిస్ట్ గా కాదు, మొత్తం లిస్ట్నే మొత్తాన్ని డిలీట్ చేయాలి అని అనుకుంటున్నాను, అందులో ఉన్న ఎలిమెంట్సే కాదు, ఐ వాంట్ టు రిమూవ్ హోల్ ద లిస్ట్ కూడా నేను రిమూవ్ చేయాలి. ఇప్పుడు నేను క్లియర్ అనేది యూజ్ చేసి దాని లోపల ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే రిమూవ్ అయిపోయాయి, లిస్ట్ అనేది అలానే ఉంది, ఎంటీ లిస్ట్ అలానే ఉంది. కానీ ఇప్పుడు ఆ లిస్ట్ కూడా నాకు రిమూవ్ అయిపోవాలి అనుకుంటే ఇన్స్టెడ్ ఆఫ్ క్లియర్ వీ నీడ్ టు యూజ్ అన్ డెల్ ఎల్ అని చెప్పి, అంటే డిలీట్ ఎల్ అన్నాను. ఎల్ అనే లిస్ట్ ఉంది కదా, ఆ లిస్ట్ నేమ్ ఎల్ అని. ఇప్పుడు నేను దీన్ని నేను ప్రింట్ చేశాను అనుకోండి, ప్రింట్ ఎల్. అయితే లిస్ట్ ఇప్పుడు లిస్ట్ అనేది లేదు, డిలీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ప్రింట్ ఎల్ అని ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు నాకు ఎర్రర్ని జనరేట్ చేస్తుంది, ఎందుకంటే డిలీట్ అయిపోయిన తర్వాత దాన్ని ప్రింట్ చేస్తే ఉండదు కదా, నేమ్ ఎల్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని చెప్పొచ్చు, డిలీట్ అయిపోయింది కదా లిస్ట్, కాబట్టి ప్రింట్. అందుకే ప్రింట్ ఎల్ అని ఇస్తే దానికి ఎర్రర్ వచ్చింది, డెల్ అని ఇచ్చినందుకు కాదు. సో కాబట్టి ఇలా డెల్ ఎల్ అని చెప్పి యూ కెన్ రైట్, ఓకేనా. సో ఇలా we discussed about adding of the elements in the list and remove the elements of the list and built-in methods and indexing, slicing అనే కాన్సెప్ట్ గురించి లిస్ట్లో డిస్కస్ చేస్తాను. అండ్ మిగతా టాపిక్స్ గురించి నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే.